చైనాతో సరిహద్దు వివాదమే అతిపెద్ద సవాల్ అంటున్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. అమెరికా టారిఫ్ల తర్వాత చైనాతో భారత్ బంధం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదమేనన్నారు. వివాదం కొనసాగుతూనే ఉంటుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న తెరచాటు యుద్ధం కూడా మనకు సమస్యాత్మకంగా మారిందన్నారు. మన రెండు ప్రత్యర్థి దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలను గుర్తు చేశారు. ఆయా దేశాలకు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహించే విషయంలో వాటి వద్దనున్న అణ్వస్త్రాలు మనకు సవాలుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొరుగు దేశాల్లో సుస్థిరతలు నెలకొనడం భారత్కి ఆందోళనకరమేనన్నారు. అక్కడ సామాజిక రాజకీయ ఆర్థికపరమైన అస్థిరత అశాంతి ఏర్పడిందని చెప్పారు. భారత్ని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ వ్యవహరిస్తోందని వెల్లడించారు. 1000 సార్లు యుద్ధం చేసైనా భారత్కి గాయపరచాలన్నది పాకిస్తాన్ విధానమని, ప్రత్యక్షం ఎదుర్కొనే ధైర్యం లేక తెరచాటు యుద్ధం చేస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై మనమే పైచేయి సాధించాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పకుండా భారత్ సైనిక దళాల చేతులు కట్టేశారంటూ వస్తున్న ఆరోపణలని అనిల్ చౌహాన్ ఖండించారు. మన సైన్యానికి ప్రభుత్వం అన్ని స్థాయిలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని గుర్తు చేశారు. దాడులకు ప్లానింగ్తో పాటు లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి మందాళాలకి అప్పగించినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం పాక్పై కేవలం ప్రతీకార దాడి కాదని, మన సహనానికి రెడ్ లైన్ ఏమిటో ప్రత్యర్థికి చూపించడమేనని వ్యాఖ్యానించారు. ఆ రెడ్ లైన్ దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్కి తెలిసి వచ్చిందన్నారు. భవిష్యత్తులో యుద్ధక్షేత్రాల్లోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎప్పటి నుంచే సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక కాలంలో యుద్ధ రీతులు నానాటికి మారిపోతున్నాయి. హై టెక్నాలజీ రంగప్రవేశం చేస్తుంది. సైబర్ అంతరిక్ష యుద్ధాలు కూడా జరుగుతాయి. సవాళ్ళు అనేవి ఈ క్షణానికి సంబంధించినవి కావు, అవి భిన్న కాలాల్లో భిన్న రూపాల్లో ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి సవాలైనా సరే ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.